హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. వింటర్ సీజన్లో మార్కెట్లో చిక్కుడు గింజలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి. వాటితో సింపుల్గా కుక్కర్లో ఇలాగా పలావ్ని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పలావ్కి కాంబినేషన్గా ఏ కర్రీ అవసరం లేదండి. పెరుగు పచ్చడి ఉంటే చాలు, హ్యాపీగా తినొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ చిక్కుడు గింజల పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక బౌల్లో ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాసు ముడి బియ్యాన్ని తీసుకున్నాను. మీరు బిర్యానీ రైస్ అయినా నార్మల్ రైస్ అయినా తీసుకొని చక్కగా వాష్ చేసిన తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసేసి నానబెట్టి పక్కన పెట్టేసేసేయండి. ఒక్క హాఫ్ అన్ అవర్ కనుక నానితే త్వరగా అన్నం ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పలావ్ కోసం కొబ్బరి చిప్పలు ఫ్రెష్గా ఉన్నవి 2 తీసుకున్నాను. వాటిని చక్కగా సన్నని ముక్కలుగా తరిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ కొబ్బరి అనేది సన్నగా తరగటం వల్ల తొందరగా మిక్సీ పడుతుంది. అలాగే మనకి కొబ్బరి పాలు తీయటం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు యాడ్ చేసి ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఒక గిన్నె మీద ఒక జల్లెడ పెట్టి జల్లెడ మీద పల్చటి కాటన్ క్లాత్ని పరుచుకొని దానిలో రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేసేయండి. ఆ క్లాత్ని కనుక మీరు గట్టిగా స్క్వీజ్ చేయగలిగితే చక్కగా కొబ్బరి పాలు అనేవి బయటకు వస్తాయి. మొదట తీసిన పాలు కొంచెం చిక్కగా ఉంటాయి. తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లోకి కొబ్బరినంతా వేసి ఒక గ్లాస్ నీళ్లు వేసేసి ఫైన్గా మిక్సీ పట్టుకొని మళ్ళీ అదే ప్రాసెస్లో పాలని తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం కొత్తగా వంట చేసే వాళ్ళకి కొబ్బరి పాలు తీయటం రాదని ప్రాసెస్ చూపించాను. మీకు వస్తే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు పలావ్ కోసం ఒక కుక్కర్లో ఒక గెరిటెడు నూనె, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫుల్ నెయ్యి వేసుకోండి. అది వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ సోంపు, గుప్పెడు కసూరి మేతి, 2 బిర్యానీ ఆకు, 2 స్టార్ ఫ్లవర్స్, అలాగే 2 యాలకులు, 2 చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయల తరుగు వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీ తయారు చేయడానికి ముందు రోజే చిక్కుడు గింజల్ని ఒలిచి పెట్టుకున్నామంటే మన పని సులువవుతుంది. చిక్కుడు గింజల్ని బియ్యాన్ని కొలుచుకున్న గ్లాస్ తోటే అర గ్లాసు వరకు తీసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే చిక్కుడు గింజలకి ఏదైనా చిన్న డస్ట్ అది ఉన్నా కూడా పోతుంది. అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఉల్లిపాయలు అనేవి లైట్గా వేగినాయి. నూనెలో కసూరి మేతి కూడా బాగా వేగింది. ఇప్పుడు రెడీ చేసుకున్న చిక్కుడు గింజల్ని మొదటిగా దీంట్లో వేసేసేయండి. అలాగే గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు, అలాగే 2 మీడియం సైజు బంగాళదుంప నుంచి తరుక్కున్న ముక్కలు, ఇంకా 2 పండు టమాటా తరుగు, ఇవి కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో ఓన్లీ బంగాళదుంప మాత్రమే బాగుంటుందండి. ఇంకే కూరగాయలు వేసినా అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు గుప్పెడు వరకు ఫ్రెష్ కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోండి. బంగాళదుంప బఠానీ ఒక 50% ఉడికిన తర్వాత దీనిలో మనం ఇందాక రెడీ చేసుకున్న బియ్యాన్ని జల్లెబుట్టలో వేసేసి నీళ్లు లేకుండా అలా వేసి దానిపైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి బియ్యానికి ఈ మసాలా ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి పాలు, వాటిని బియ్యం కొలిచిన గ్లాస్తో 2 గ్లాసుల వరకు వేయండి. బిర్యానీ రైస్ కానీ సోనా మసూరి బియ్యం కానీ తీసుకుంటే దానికి తగ్గట్టు కొబ్బరి పాల కొలతని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ స్టేజ్లో కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా గెరిటతో మిక్స్ చేసి కుక్కర్ని లాక్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే ఈ చిక్కుడు గింజల పలావ్ అనేది అడుగు పట్టకుండా చాలా చక్కగా రెడీ అవుతుంది. విజిల్ అనేది పూర్తిగా వదిలిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే
చిక్కుడు గింజలు, బంగాళదుంపలు చక్కగా ఉడికి అన్నము పొలుకు పొలుగ్గా అడుగు పట్టకుండా చక్కగా రెడీ అయిపోయింది. ఈ పలావ్ తింటుంటే చిక్కుడు గింజలు అక్కడక్కడ తగులుతూ కొబ్బరి పాల కమ్మదనంతో కసూరి మేతి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పలావ్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.